రైతు భూమిని దున్ని అండ్ల వరి నాటుతాడు. అది పెద్దగా మనకు వడ్లిస్తాయి. వాటిని మిల్లు పట్టుకపోయి పట్టిస్తే బియ్యం వస్తాయి. వాటిని మనం వండుకొని తింటాము అని గిట్లా చిన్నప్పుడు పాటలు చెప్తుండే స్కూళ్ళల్లో కదా. అయితే అట్లా కాకుండా ఇక్కడ ఒక పంతులు చూడుర్రి ఏం చేసిండో. అగో ఈ స్కూల్ పిల్లని పట్టుకొని గిట్ల పొలంలోకి పట్టుకోబోతుండు. అగో అర్రే బురదల సుత తిప్పిండు కదా. అగో అక్కడ కైకిలికి వచ్చిన వాళ్ళతోని ఏమో మాట్లాడిస్తుండు, తోటల తిప్పుతుండు. అసలు ముచ్చట ఏందో అరుచుకుందాం పార్రి. చెప్పు సారు, ఏంది ముచ్చట? పాటిమిదిగూడెం గూడూరు మండలంలో కలదు, మహబూబాద్ జిల్లా. ఈరోజు 5వ తరగతిలో ఈవీఎస్లో భాగంగా వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి, వ్యవసాయంలో పండించే పంటల వివరాలను కనుక తెలుసుకున్నట్లయితే వరి గురించి ఈరోజు మేము తెలుసుకున్నాము. వరి గురించి తెలుసుకోవాలంటే పిల్లలకు వ్యవసాయ క్షేత్రానికి తీసుకురావడం జరిగింది. వ్యవసాయము వరి ఏ విధంగా నాటే విధానాన్ని ఈరోజు మా పిల్లలు చాలా చక్కగా తెలుసుకోవడం జరిగింది. ఇన్నరు కదా, ఇక పిల్లలకు పొలం ఎట్లా దున్నుతారు, ఎట్లా నాట్లేస్తారు, పంట వండినాక వడ్లు ఎట్లా వస్తాయి, దాంట్లో రైతులు పడే కష్టాలు చెప్పి నీళ్లు ఎట్లా వస్తాయో చూపెట్టి పాత కాలంలో ఎట్లా చేస్తుండే వ్యవసాయం, ఇప్పుడు ఎట్లా చేస్తుర్రు, అప్పట్లో ఏం పనిముట్లు వాడుతుండే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటితోని ఎట్లా వ్యవసాయం చేస్తారు అని వివరంగా చెప్పి పిల్లకు అర్థం కానికే గిట్ల పొలంలకు పట్టుకుపోయి చూపెట్టిండట సారు. అయితే గిట్లా అన్ని స్కూళ్ల సుత చేస్తే రైతుల పట్ల పిల్లలకు గౌరవం పెరిగి సినిమా హీరోలు హీరోయిన్లు కాదు, అందరికీ అన్నం పెట్టే రైతు నిజమైన హీరో అని తెలుసుకొని రైతుకు దండం పెట్టే రోజులు వస్తాయి పోర్రి. గిట్లా ఒక చిన్న పల్లెటూర్లో పనిచేసే పంతులు గింత మంచి పని చేసిండు అంటే ఇక ఈ పంతులందరూ మెచ్చుకోవాల్సిందేనులా.